హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందనేది ఒకసారి చూద్దాము. షూటింగ్ ఎందుకంటే కొంచెం ట్విస్టులు ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఈ రోజు నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్. కొన్ని డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి. ఎక్స్ కంటెస్టులు కావచ్చు, ఎక్స్ట్రా వచ్చే వాళ్ళే డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఈరోజు ఉంటాయి. రేపు అంటే సండే రోజు వచ్చేసి మెయిన్గా టాప్ 3 కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తారు. షూటింగ్లో టాప్ 3 కంటెస్టెంట్లని ఎలిమినేట్ చేస్తారు. అలాగే వాళ్ళకు సూట్ కేస్ ఆఫర్ చేయడం కూడా ఉండొచ్చట. మనీ ఆఫర్స్ కూడా ఉండొచ్చట. అలాగే కొంతమంది సెలబ్రిటీ విజిట్స్ కూడా ఉంటాయంట సండే రోజు షూటింగ్లో. అంటే మనకు రేపు అవన్నీ తెలుస్తాయి. టాప్ 3 బాటం నుంచి టాప్ 3 ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది తెలుస్తుంది. ఇక ఫైనల్గా సండే రోజు మాత్రమే షూటింగ్ జరిగేది చెప్తున్నారు. సండే రోజు మనకు టీవీలో టెలికాస్ట్ అయ్యేదానికంటే ఒక గంట ముందు మాత్రమే ఫైనల్ విన్నర్ ఎవరు అనేది అనౌన్స్మెంట్ షూటింగ్ జరుగుతుంది. అంటే లైవ్ లాగా చేస్తారు అది. ఎందుకంటే ముందే విన్నర్ ఎవరో తెలవకూడదని. సో ఇది పరిస్థితి. సండే రోజు మాత్రమే 10ంటికి, ఒక 9:30, 10:30 ఆ టైంకి మాత్రమే విన్నర్ తెలుస్తూ ఉంది. షూటింగ్ కూడా అప్పుడే జరుగుతుంది. తర్వాత ఇమీడియట్లీ దాన్ని టెలికాస్ట్ చేస్తారు. అది ఆర్డర్. అంటే ఈ రోజు నుంచి జరిగే షూటింగ్ మనకు సండే రోజు 7 o'clock నుంచి కంటిన్యూగా టెలికాస్ట్ అవుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈరోజు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, రేపు షూటింగ్ వచ్చేసి బాటంలో ఉన్న 3 వాళ్ళని ఎలిమినేట్ చేయడం, కొంతమంది సెలబ్రిటీ విజిట్స్. ఇక సండే రోజు ఒక గంట ముందు మాత్రమే ఫైనల్ షూటింగ్ చేస్తారు. దాన్ని అప్పటికప్పుడు టెలికాస్ట్ చేస్తారంటే ఆల్మోస్ట్ లైవ్ లాగా ఉంటుంది. ఇది షూటింగ్ ఆర్డర్. సో విన్నర్ ఎవరు అనేది సండే రోజు మాత్రమే నైట్ టెలికాస్ట్ కంటే ఒక 1 hour ముందు మాత్రమే తెలుస్తుంది. అలా ఉంటుంది షూటింగ్ ఆర్డర్. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.